జాబితా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తాం. మాకేదన్నా పొరపాటు జరిగితే ఆ రోజు మీరు ఎంతమంది పోలీసులను పెట్టుకోండి, ఎంతమంది కేసులను పెట్టుకోండి, మా మీద అరెస్టులు చేసుకోండి, మమ్మల్ని జైలుకి పంపించుకోండి. మాకు సంబంధించినటువంటి ఓటు హక్కు కాపాడుకోవడం మా ప్రాథమిక బాధ్యత. దానికోసం మేము ఎక్కడా కాంప్రమైజ్ కాము. కాకపోతే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజలందరూ దృష్టి పెట్టండి, మీ ఓటును మీరు భద్రపరచుకోండి. ఎవరికైతే ఇప్పటివరకు ఎన్యూమినేషన్ ఫారం చేరలేదో, ఎన్యూమినేషన్ ఫారంలు మీరు ఇవ్వలేదో, మీరు ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అప్రమత్తం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీ ఓటుని మీరే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. బిఎల్ఏలకు సంబంధించి పక్షపాత వైఖరితో ప్రదర్శిస్తున్నారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలే ఈ 4 రోజుల్లో మీ ఓటు హక్కు ఉందా లేదా అని వెరిఫై చేసుకొని మీరే ఎన్యూమినేషన్ ఫారాలు సంబంధిత బిఎల్ఓ గారి దగ్గర తీసుకుని డూప్లికేట్ అయినా దాన్ని నింపి ఇచ్చి మా ఓటు డిజిటలైజేషన్ అయిందా లేదా అనేటువంటిది కూడా మీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజాస్వామ్యమే ఈరోజు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రత్యేకించి మా అప్పీల్ ఏంటంటే, మీరు చేసేటువంటి పొరపాట్లను చూపిస్తాం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించండి. అధికార యంత్రాంగం కూడా అధికార పార్టీ నేతలకు కొమ్ము కాయకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాల్సిందే. అర్హత లేనటువంటి దొంగ ఓటు ఒక్కడు కూడా ఉండడానికి లేదు. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే పదే పదే చెప్పాం, మరలా కూడా ఈరోజు చెప్తున్నాం. ఆ ప్రక్రియకు భంగం వాటిల్లినట్టుగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు. దాని మీద పోరాటానికి సిద్ధమవుతాం. న్యాయ పోరాటానికి సిద్ధపడతాం, వీధి పోరాటానికి సిద్ధపడతాం. మిమ్మల్ని ముట్టడిస్తాం. కలెక్టరేట్లో ముట్టడిచి మా ఓటు ఎందుకు తీసేశారని చెప్పని మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అర్థిస్తున్నాం. మీరు తగు చర్యలు తీసుకుని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చేటువంటి విధంగా దొంగ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం. అదే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటును మీరు భద్రపరుచుకొని మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి అంటే ఎన్యూమినేషన్ ఫామ్స్ మీకు చేరకపోతే వాటిని నింపిన తర్వాత బిఎల్ఓల దగ్గర ఇచ్చి వెళ్ళిపోకుండా బిఎల్ఓల దగ్గర ఉండి డిజిటలైజేషన్ చేయండి. ఆ రోజు మాత్రం చెప్పారు, చిలక పలుకులు పలికారు, మీరు ఏది ఇచ్చినా సరే మీకు ఎక్నాలజ్మెంట్ ఇస్తామని. ఈరోజు కనీసం ఒక్కదానికి కూడా ఎక్నాలజ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరే దగ్గర నిలబడి నా ఓటు మీరు డిజిటలైజేషన్ చేయండి, చేస్తే నేను ఇక్కడి నుంచి కదలుతాననేటువంటి ఆలోచన చేస్తే తప్ప ఓటు హక్కు నిలిచేటువంటి పరిస్థితి లేదు, మీరు కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఖచ్చితంగా ఎన్నికల అధికార యంత్రాంగం కూడా పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.